పిల్లల్ని కంటే డబ్బిస్తామని పాలకులు చెప్పడం మాతృమూర్తులను అవమానించడమేనని దళిత నాయకుడు బద్దె జార్జ్ యాంటోనీ విమర్శించారు. మహిళలు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలనడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మన పెద్దలు పిల్లల్ని కనడాన్ని దైవ ప్రసాదంగా భావిస్తారు తప్ప యాంత్రికంగా కాదని ఆయన పేర్కొన్నారు. ప్రోత్సాహం పేరుతో మూడో బిడ్డకు ఒక రేటు, నాలుగో బిడ్డకు మరో రేటు అని ప్రకటించి మహిళలను మనమే అవమానించడం సరికాదని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు పునరాలోచన చేయాలని జార్జ్ యాంటోనీ కోరారు. జనాలను డబ్బుతో కొలవడం, అది కూడా కొందరికే ఆపాదించాలని కొందరు కోరడం సరైన విధానం కాదని, ఇది మాతృమూర్తులకు మచ్చ తేవడమేనని తాను భావిస్తున్నట్లు జార్జ్ యాంటోనీ తెలిపారు. మరి స్త్రీలు జననానికి లెక్కల అది క్యాప్షన్. అది ఏం చెప్పాలంటే జననం గురించి మరి నాయకులు మాట్లాడడం జరుగుతుంది. స్త్రీలు సంతాన విషయంలో కనీసం 4 పిల్లలకు జన్మనివ్వమనడం అవసరమా? అది దైవకార్యం, అంతేగాని యాంత్రికం కాదు. మరియు దానికి రేటు పెట్టడం ద్వారా స్త్రీలను అవమానపరచడమే అవుతుంది. ఆ రేటు కొన్ని వ్యక్తులకే ఆపాదించమని కొందరు కోరడం మాతృమూర్తులకు మరి మచ్చలాంటిది. మన స్త్రీలను మనమే అగౌరవపరచడం, అవమానించడం సరికాదు. ఈ సందర్భంగా గౌరవనీయ ప్రతినిధులు ఆలోచించాలని నమస్కరించి కోరుకుంటున్నాం.